శ్రీవాణి ఇదైతే మొన్న రద్దు చేయాలి అంటే దానికి ఆల్టర్నేటివ్ చూడమని తీర్మానం చేసింది బోర్డు. ప్రస్తుతానికైతే శ్రీవాణి కొనసాగుతోంది. రేణిగుంట విమానాశ్రయంలో మామూలుగా 100 మందికి ఇస్తారు, 100 టోకెన్స్ ఇస్తారు. అది 200కి పెంచారు ఇప్పుడు. అదే సందర్భంలో కొండపైన వచ్చేటప్పటికి ఇది బుకింగ్ కౌంటర్లో 100 నుంచి 200 చేశారు. బోర్డింగ్ పాస్ ఉన్నటువంటి వాళ్ళు, అంటే విమానంలో మనం దిగాక బోర్డింగ్ పాస్ తీసుకెళ్ళి అక్కడ తిరుపతి ఎయిర్పోర్ట్ కౌంటర్లో చూపెడితే ఆఫ్లైన్ టికెట్లు జారీ చేస్తారు ఎయిర్పోర్ట్ కౌంటర్లో. అట్లాగే తిరుమలలోని గోకులం గెస్ట్ హౌస్ దగ్గర వచ్చేటప్పటికి దాని వెనక వైపు పెట్టిన శ్రీవాణి టికెట్ కౌంటర్లో ఆఫ్లైన్లో జారీ చేస్తున్న టికెట్లు ఇప్పటిదాకా 900 అయితే అందులో నుంచి 100 తగ్గించారు. 800 కొండపైన ఇస్తారు. మొదట వచ్చిన వాళ్ళకి మొదట ప్రాతిపదికన ఇస్తారు. ఈ మిగతాది కింద ఇస్తారన్నమాట. ఇది కింద ఏమో 100 200 చేశారు, పైన 900 800 చేశారు. అంటే టోటల్గా చూస్తే ఒక 1000 మందికి రోజుకి శ్రీవాణి దర్శనాలు ఒక్కొక్క టికెట్ 10,000 రూపాయలు చొప్పున అనుమతిస్తారన్నమాట.